మన జీవితంలో ఒక నూతనత్వంలోకి రావాలి. మనం ఈ వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది, బోధిస్తా ఉంది, నేర్పిస్తా ఉంది, నడిపిస్తా ఉంది. హల్లెలూయా. మనం బ్రతకాలంటే, మనం ఫలించాలంటే దేవుల్లో మనము నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లితో ఉంటే ఎలాగో ఫలిస్తుందో దేవునిలో అలాగ మనం ఉంటేనే మనం ఫలిస్తాము. హల్లెలూయా. దేవుడు అంటాడు 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనంగా మార్చబడతాడు. నువ్వు నిలబడగలుగుతావు దేవునిలో, నూతనంగా మార్చబడుతావు. నువ్వు నూతనం, మొత్తం నీ జీవితమే కొత్తదనంగా మార్చబడుతుంది. కొత్త బట్టలు మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటాం? చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం. మన జీవితం నూతనంగా మార్చబడ్డప్పుడు కూడా అలాగే అందంగా ఉంటుంది. పాత జీవితం అంతా మాయమైపోతుంది మన జీవితంలో. ఎప్పుడు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. పాతవి గతిస్తాయి, అప్పులు పోతాయి, రోగం పోతుంది, దరిద్రత పోతుంది, బాధలు పోతాయి, ఏడుపు పోతుంది. అంతా కూడా నూతనత్వంలోకి వస్తుంది, పాజిటివ్లోకి వస్తుంది. నెగిటివ్ అంతా పారిపోతుంది దేవుని బిడ్డలారా.